రైట్. ఇప్పుడు మనకున్నటువంటి ఉన్నటువంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ పీఆర్పీ అని అంటే జనరల్‌గా అందరికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, సో ఏదైతే అరిగిపోయిన కార్టిలేజ్ ఉందో దాన్ని రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని. ఈ మెనిస్కస్ స్టేర్స్‌కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు మెనిస్కస్ స్టేర్ ఉంది, లాకింగ్ లేదు, పెయిన్ ఉంది, ప్లస్ ఇతరత్ర అంతా బాగానే ఉంది. మెనిస్కస్కి పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మెనిస్కస్ స్టేర్కి ఆర్ మెనిస్కస్ స్టేర్ ఉన్నా లేకపోయినా నొప్పి ఉందంటే ఆ నొప్పి స్ట్రక్చర్ వేరేది ఉండొచ్చు. కొలేటరల్ లిగమెంట్ అయి ఉండొచ్చు, కార్టిలేజ్ అయి ఉండొచ్చు, ఆర్ మజిల్ అయి ఉండొచ్చు. ఈ మజిల్స్, ఈ 3 స్ట్రక్చర్స్ కూడాను హీలింగ్కి, అవి తొందరగా హీల్ అవ్వడం కోసం పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది. సో ప్లాస్మా థెరపీ, పిఆర్పి ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఏదైనా ఒకటే పేర్లు. సో వీటిని కరెక్ట్గా యూజ్, అంటే ఇక్కడ నాలెడ్జ్ ఏముండాలంటే అసలు ఆ రోజు ఆ పేషెంట్కి ఈ రెస్ట్ తర్వాత ఏ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని కనుక్కొని స్కానింగ్ చేసుకొని ఆ ఇబ్బందికి తగ్గ స్ట్రక్చర్ ఏది కనుక్కొని దానికి పిఆర్పి చేయడం ద్వారా మంచిగా రికవర్ అవుతారు, మంచి హీలింగ్ జరుగుతుంది.